నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. సిద్ధాంతం ముందా సైన్యం ముందా అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం సిద్ధాంతమే సైన్యాన్ని పుట్టిస్తుందని నమ్మారు. నిన్నటి వరకు ఏక వ్యక్తి సైన్యంగా నిలబడ్డ పవన్ నేడు ఏకంగా కింగ్ మేకర్గా ఎదిగారు. అయితే గెలుపు గుర్రం ఎక్కడం ఒక ఎత్తు అయితే ఆ గుర్రాన్ని రేసులో నిలబెట్టడం మరో ఎత్తు. అందుకే ఇప్పుడు సేనాని చూపు జెన్జీ వైపు మళ్ళింది. రేపటి తరాన్ని తన వెన్నెముకగా మార్చుకునేందుకు పవన్ వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? కేవలం గెలుపు కోసమేనా, లేక బలమైన పునాది కోసమా? రాజకీయాల్లో పరాజయాలు ఎదురైనప్పుడు వంగిపోకుండా, వెన్ను చూపకుండా ఒంటరి పోరాటం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నిన్నటి వరకు ఆయన ఒక సైన్యం, ఆయనే కార్యకర్త, ఆయనే నాయకుడు. కానీ గోడ పెడితేనే ఇల్లు, క్యాడర్ ఉంటేనే పార్టీ. ఈ నిజాన్ని గుర్తించిన జనసేనాని ఇప్పుడు పార్టీకి పటిష్టమైన కోటను నిర్మించే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఎన్జీ యువతను లక్ష్యంగా చేసుకొని అడుగులు వేస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఓటమి నుంచి నేర్చుకున్నవాడే అసలైన విజేత. 2019లో ఎదురైన ఫలితాల తర్వాత చాలామంది జనసేన పని అయిపోయిందని విమర్శించారు. అయితే నిప్పును కప్పినంత మాత్రాన అది ఆరిపోదు, సమయం చూసి జ్వాలగా మారుతుంది. పవన్ కళ్యాణ్ సరిగ్గా అదే చేశారు. పార్టీలో పెద్దగా నాయకులు లేకపోయినా, ఆర్థిక బలం లేకపోయినా తన వ్యక్తిత్వంపై నమ్మకంతో ముందడుగు వేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాడేటప్పుడు తానే ఒక సామాన్య కార్యకర్తగా నిలబడ్డారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యవంతుడైన లీడర్గా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో సాధించిన 100% స్ట్రైక్ రేట్ ఆయన పట్టుదలకు నిదర్శనం. మొన్నటి విజయం ఒక ఉప్పెన వంటిది. కానీ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే చెట్టుకు వేళ్లు ఎంత లోతుగా ఉంటే గాలివానలకు అంత బలంగా నిలబడుతుంది. కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ పైనే కాకుండా ప్రతి గ్రామంలో పార్టీకి ఒక జెండా, ఒక గొంతు ఉండాలని జనసేన భావిస్తోంది. అందుకే ఇప్పుడు సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెంచారు. నాయకులను తయారు చేయడం, వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీని ఒక సిస్టంలా మార్చాలని చూస్తున్నారు. ప్రస్తుత తరం యువత ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. వారు పాతకాలపు రాజకీయాలకు దూరంగా పారదర్శకతను కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యువతను ఆకర్షించేలా జనసేన తన స్ట్రాటజీని మారుస్తోంది. అవినీతి లేని రాజకీయం, పర్యావరణం, సామాజిక న్యాయం వంటి అంశాలపై యువతకు అవగాహన కల్పిస్తూ వారిని భాగస్వాములను చేస్తోంది. కేవలం ఓటర్లుగానే కాకుండా రేపటి నాయకులుగా యువతకు వేదిక కల్పిస్తోంది. ఒక్క సీటుతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి చట్టసభల్లోకి అడుగుపెట్టింది జనసేన. ఏకంగా 21 సీట్లతో కింగ్ మేకర్గా కూటమిలో కొనసాగుతోంది. అయితే ఈ ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం పాలనపైనే ఫోకస్ పెట్టిన జనసేనాని ఇప్పుడు పార్టీ పటిష్టత కోసం సీరియస్ కాన్సంట్రేషన్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ బలోపేతం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మరింత బలపడి టీడీపీ, వైసీపీతో సమానంగా స్ట్రాంగ్ ఫోర్స్గా నిలబడాలన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇంతకాలం పార్టీ బలోపేతంపై పెద్దగా ఫోకస్ చెయ్యని పవన్ ఫ్యూచర్ పాలిటిక్స్ను దృష్టిలో పెట్టుకుని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా జనసేనను పటిష్టం చేయాలని డిసైడ్ అయ్యారట. పవర్లో ఉన్నాం కాబట్టి పార్టీని స్ట్రెంథెన్ చేసేందుకు ఇదే సరైన టైం అని భావిస్తున్నారట. పవన్ కోసం పనిచేస్తున్న లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. పార్టీకి అంతో ఇంతో క్యాడర్ ఉంది. కానీ సంస్థాగతంగా జనసేనకు బలమైన పునాదులు లేవు. గ్రామ, మండల, జిల్లా కమిటీలు స్ట్రాంగ్గా లేని పరిస్థితి. పైగా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వైసీపీ, టీడీపీ వెంట నడుస్తున్నట్లుగా జనసేనకు బ్యాక్ బోన్గా నిలుస్తున్న ఫిక్స్డ్ ఓటర్లు కూడా లేరు. ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారిలో మెజారిటీ ప్రజలు పార్టీల వారీగా విడిపోయిన పరిస్థితి. ఏ పార్టీకి సంబంధం లేని వారు పరిస్థితులను బట్టి ఒకసారి వైసీపీకి, మరోసారి టీడీపీకి మద్దతు తెలుపుతుంటారు. అయితే జనసేనకు కూడా వైసీపీ, టీడీపీలాగా ఒక బలమైన వర్గాన్ని వెన్నుముక్కగా మలుచుకోవాలన్నది పవన్ ఆలోచన అంటున్నారు. జెన్జీ సెంట్రిక్గా పాలిటిక్స్ చేస్తూ
20-25 వారిని జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యేలా చేయాలనేది పవన్ వ్యూహమంటున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారట. పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, జెన్జీ ఆలోచనలను అర్థం చేసుకోవాలని లీడర్లకు నొక్కి చెప్తున్నారట పవన్. కూటమితో సమన్వయం, యువత ఆకాంక్షలు, ప్రజలతో సన్నిహిత సంబంధాలతో జనసేన మరోసారి ప్రభంజనం సృష్టించేలా పవన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారట. ప్రత్యేకంగా జెన్జీ తరం సరికొత్తగా ఆలోచిస్తోందని, వారిని పార్టీకి దగ్గర చేయాలనేది సేనాని ఆలోచనగా చెబుతున్నారు. జెన్జీ అన్నది ఇప్పుడు వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్గా ఉంది. పలు దేశాల్లో ప్రభుత్వాల తీరు నిరసిస్తూ, తిరుగుబావుటగా ఎగరవేస్తూ జెన్జీ సత్తా చాటుతోంది. యువ కెరటాలై కన్నెర్ర చేస్తూ ప్రభుత్వాలకు వణుకు పుట్టిస్తున్నారు. ఈ మధ్య దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు జెన్జీ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాయి. దేశంలోని జెన్జీ నిర్మాణాత్మకమైనదని ఇటీవలే ప్రధాని మోదీ కూడా కామెంట్స్ చేశారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జనరేషన్ను జెన్జీగా పిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా రూపుదిద్దుకున్న మొదటి నిజమైన డిజిటల్ తరంగా చెబుతున్నారు. అలాంటి జెన్జీలను తమ వైపునకు తిప్పుకోవాలనేది జనసేన ప్రత్యేక కార్యాచరణగా ఉంది. ఏపీలో థర్డ్ ఫోర్స్గా జనసేన దూసుకురావడానికి ఇదే సరైన సమయమని, అందుకు యువతను ఆయుధంగా మలుచుకోవాలన్నది పవన్ ప్లాన్గా చెబుతున్నారు. టీడీపీకి ఎప్పటినుంచో బలమైన క్యాడర్ గ్రౌండ్ లెవెల్ వరకు ఉంది. విపక్షంలో ఉన్న వైసీపీకి కూడా చెప్పుకోదగ్గ బలమే ఉంది. అయితే ఫ్యాన్ పార్టీ క్యాడర్ లీడర్లో ఉన్న స్తబ్దతను తమ పార్టీ ఎదుగుదలకు అనువుగా మార్చుకోవాలని జనసేన చూస్తోందట. 2029 ఎన్నికల నాటికి ఏపీలో మూడో అతిపెద్ద పొలిటికల్ ఫోర్స్గా నిలబడాలనే ప్లాన్తో జెన్జీకి ఆకర్షించేలా పావులు కదుపుతున్నారట. అంతకంటే ముందే లోకల్ బాడీ ఎన్నికల్లో తమ సత్తాను చాటితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోవటం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. స్థానిక సంస్థల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువతకు అవకాశం ఇచ్చి రోల్ మోడల్గా నిలవాలన్నది జనసేన ప్లాన్ అంటున్నారు. 20-25 లోపు యువకులను తమ పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షిస్తే తమకు సాలిడ్ ఓటు బ్యాంకు ఉండటమే కాదు, పార్టీకి బలమైన పునాదులు పడతాయని భావిస్తున్నారట. భవిష్యత్ అంతా యువతే కాబట్టి పైగా జెన్జీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేలా జెన్జీల సెంట్రిక్గా ఫ్యూచర్ ప్లాన్లు తయారు చేస్తున్నారట. అనుభవం నాయకత్వాన్ని ఇస్తే యువత గెలుపుని ఇస్తుంది. ఈ రెండింటినీ మేళవించి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రయోగం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. జెన్జీ ఓటర్లు పవన్ కళ్యాణ్ బాటలో నడిస్తే మాత్రం జనసేన ఒక బలమైన రాజకీయ శక్తిగా మారడం ఖాయం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఒక నటుడో నాయకుడో కాదు, ఒక బలమైన రాజకీయ వ్యవస్థకు పునాది వేస్తున్న ఇంజనీర్. యువత తోడైతే ఆ పునాదిపై జనసేన నిర్మించే భవిష్యత్తు సౌధం ఎంత బలంగా ఉంటుందో వేచి చూడాలి.